వెల్కమ్ టు ఐడ్రీమ్ స్పోర్ట్స్. ఇటీవలే అంతర్జాతీయ క్రికెట్కు రిటైర్మెంట్ ప్రకటించిన రవిచంద్రన్ అశ్విన్ తాను ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది అంత సడన్గా అనే విషయంపై స్పందిస్తూ కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు అయితే చేశాడు. ఆస్ట్రేలియాతో ఇటీవల ముగిసిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో మొదటి 3 మ్యాచ్ల్లో అశ్విన్ కేవలం ఒక్క మ్యాచ్ ఆడే ఛాన్సే వచ్చింది. దాంతో టీంలో తనకు ప్లేస్ ఎక్కడుంది, తన బౌలింగ్లో ఏదో మిస్ అవుతుంది, ఏదో కొత్తదనం మిస్ అవుతుంది, అందుకే తనకు టీంలో ప్లేస్ దొరకట్లేదు, అందుకే తాను రిటైర్మెంట్ ప్రకటించాలని అనుకున్నట్లు అశ్విన్ అయితే తెలిపాడు. అలాగే రిటైర్మెంట్ ప్రకటించవచ్చు కదా, ఎందుకు టీంలో ఉంటున్నావు అని అనిపించుకోవడం కంటే అప్పుడే ఎందుకు రిటైర్మెంట్ ప్రకటించేశావు అని అనిపించుకోవడమే తనకు ఇష్టమని కూడా తన మనసులో మాట బయట పెట్టేశాడు అశ్విన్. అంటే టీంలో ఎక్కువ కాలం కొనసాగుతూ టీంకి బర్డెన్ అవుతూ క్రికెట్ అభిమానుల నుంచి కావచ్చు, క్రికెట్ ఎక్స్పర్ట్స్ నుంచి కావచ్చు, టీంలో ఈ ప్లేయర్ అనవసరం అని చెప్పించుకోవడం కంటే ముందే, అంటే తనలో ఇంకా క్రికెట్ ఆడే సత్తా ఉన్నప్పటికీ కూడా ముందుగానే రిటైర్మెంట్ ప్రకటిస్తే అయ్యో అశ్విన్ అప్పుడే రిటైర్మెంట్ ప్రకటించాడా, ఇంకొన్ని రోజులు ఆడాల్సింది కదా అని క్రికెట్ ఫ్యాన్స్ నుంచి కానీ అలాగే క్రికెట్ ఎక్స్పర్ట్స్ నుంచి కానీ అనిపించుకోవడమే తనకి ఇష్టమని రవిచంద్రన్ అశ్విన్ అయితే ఒక సందర్భంలో వెల్లడించడం జరిగింది. అశ్విన్ని బలవంతంగా రిటైర్ చేయించారా అనే ఆరోపణలు కూడా తను రిటైర్మెంట్ ప్రకటించినప్పుడు వచ్చింది. ఎందుకంటే అశ్విన్ లాంటి ఒక గొప్ప ప్లేయర్కి ఒక వీడుకోల మ్యాచ్ ఏర్పాటు చేయాల్సింది, అంత సడన్గా బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ మధ్యలోనే ఎందుకు రిటైర్మెంట్ అతను ప్రకటించాడు, టీంలో ఏమైనా జరిగిందా, అతన్ని బలవంతంగా బిసిసే రిటైర్ చేయించిందా అని ఇలా రకరకాల ప్రశ్నలు అయితే ఉత్పన్నమయ్యాయి. కానీ అలాంటిది ఏం జరగలేదు. టీంలో తానే కావాలని రిటైర్మెంట్ తీసుకున్నట్లు అశ్విన్ ప్రకటించారు. మరి టీంలో తనకు ప్లేస్ ఎక్కడుంది, తన బౌలింగ్లో ఏదో క్వాలిటీ తగ్గిందంటే వేరియేషన్స్ ఏమైనా తగ్గాయా అని అశ్విన్ భావించి రిటైర్మెంట్ ప్రకటించాను అని చెప్పిన దానిపైన మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.